హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఎట్లా కట్ చేయాలనేది చూద్దాం. చూసారు కదా, మనకి కస్టమర్ అయితే పిక్ పెట్టారు. చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు. మనం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఫస్ట్ అయితే బాడీ మెజర్మెంట్స్ తీసేసుకుని ఒక బుక్లో రాసేసుకుంటాం, నోట్ చేసుకుంటాం. ఎక్కువగా మన బొటిక్లో ఏంటంటే ఎక్కువ బాడీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకుంటాము. సో నేను దానివల్ల మీకు ఎక్కువ ఫ్రాక్స్ అవి వేసి బ్లౌజ్ వేసి ఎక్కువ చూపించలేను, ఎక్కువ మెజర్మెంట్స్ తోటే చూపిస్తాను. సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఫర్దర్గా తర్వాత ఒక వీడియో చేద్దాం, దాని గురించి కూడా చేస్తాను. చెప్తున్నా కదా, కొంచెం సంక్రాంతి వల్ల చాలా బిజీగా ఉండి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ సంక్రాంతి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ యాజ్ యూజువల్గా మనం లైనింగ్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుని ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత చూసారు కదా, కింద అయితే మనం ఎక్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. అందుకే కింద మనం ఒక గీత డ్రా చేసాము, అలాగే ఒక 1/2 ఇంచు కుట్లు వదిలేసి మళ్ళీ మనం డ్రా చేసుకున్నాం. బాడీ లెంత్ చూస్తున్నాం. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ బాడీ పొడుగు తీసుకుంటున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మనం పైన ఒక గీత డ్రా చేసుకుని ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక 1/2 ఇంచు మనం కుట్లకైతే పెట్టుకోవాలి. నేను ప్రతి దుక్కున చెప్తాను మీకు. పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కంపల్సరీ మనం కుట్లకు అనేది ఎప్పుడూ పెట్టుకోవాలి. అది బ్లౌజ్కైనా డ్రెస్కైనా లాంగ్ ఫ్రాక్కైనా ఏదైనా సరే. షోల్డర్ వచ్చేసి మనం 8 ఇంచెస్ తీసుకున్నాము. 8 ఇంచెస్లో 4.5 ఇంచెస్ మనం నెక్ విత్ పెడుతున్నాం. అంటే డీప్ నెక్కే, కానీ ఎందుకు ఎంత పెడుతున్నామంటే తన టోటల్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్ అంటే చాలా బ్రాడ్ అనమాట. తన ఫుల్ షోల్డర్ వచ్చేసి చాలా బ్రాడ్ ఉంది కాబట్టి మనం షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాము. డీప్ నెక్కి, బోట్ నెక్ కాదు, డీప్ నెక్కి 8 ఇంచెస్ తీసుకున్నాము. అందులో నెక్ విత్ వచ్చేసి 4.5 తీసుకున్నాము. ఆర్మ్ డౌన్ కూడా మనం 7.5 8 అట్లా తీసుకుంటాము. చూడండి ఒకసారి. ఆ తర్వాత దాన్ని అరౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 53 ఇంచెస్ అంటే అరౌండ్ వచ్చేసి మనకి 53. అంటే కొంచెం హెవీ చెస్ట్, అంటే హెవీ బాడీ అనమాట. సో మనకి ఫుల్ రౌండ్ వచ్చేసి 53. 53లో మనం 4 భాగాల కింద చేసి అందులో ఒక భాగం పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఒక భాగం మనం ఏంటంటే 13.2 పెడితే మనకి వచ్చేసి 53 వస్తుంది. తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకోవాలి. 13.2 ఇంచెస్ మనం చెస్ట్ లూజ్ పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి 48 ఇంచెస్. 48 ఇంచెస్ని కూడా మనం 4 పార్ట్స్ చేసుకుని 4 భాగాలు చేసుకుని అందులో ఒక భాగం పెట్టుకొని ఇక్కడ మనం 3 ఇంచెస్ కింద వచ్చేసి మనం 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే 2 ఇంచెస్ ఖర్చుకి 1 ఇంచ్ మనం డాట్కి పెట్టుకుంటాం కాబట్టి టోటల్గా వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాం. నేను యాక్చువల్గా కటింగ్ కొంచెం ఫాస్ట్గా చేసేసినట్టున్నాను, తర్వాత వాయిస్ ఇస్తున్నాను. సో ఏంటంటే దానికి దీనికి కొద్దిగా సింక్ అవ్వట్లేదు. బట్ ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఆర్మ్ అరౌండ్ కూడా చెక్ చేస్తున్నాను నేను. ఆర్మ్ అరౌండ్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ రావాలి. 21 అంటే దగ్గర మనకి 10.5 రావాలి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి 10.5 వచ్చింది. చూడండి, ఆర్మ్ వచ్చేసి మనకి 21, చెస్ట్ వచ్చేసి 53, అలాగే నడుము వచ్చేసి 48 ఇంచెస్. మనం దేనికది ఎందుకు ఇలా రాసేసి ఇచ్చేస్తామంటే వర్కర్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం బుక్ తీసుకెళ్ళి వర్కర్కి ఇచ్చి అలా కాకుండా ఇలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బ్యాక్ నెక్ డీప్ పెట్టుకుందాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్. ఇప్పుడు మనం దాన్ని స్క్వేర్ లాగా ఒకసారి మార్క్ చేసుకొని నెక్ ఏ షేప్ ఇచ్చారో మనకి కస్టమర్ ఆ షేప్ మనం డ్రా చేసుకోవాలి. అది రౌండ్ అయినా పాట్ షేప్ అయినా ఏదైనా సరే బ్యాక్ సైడ్ మ్యాక్సిమం అవే ఉంటుంది. రౌండ్ షేప్ కానీ పాట్ షేప్ కానీ ఇలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాము. జస్ట్ లైట్గా పాట్ షేప్ అనమాట. సో అందుకని ఇట్లా డ్రా చేస్తున్నాం మనం. మిడిల్ వచ్చేసి అలా రావాలన్నారు, ప్లస్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కావాలి. అండ్ వెనకమాల ట్యాజిల్స్ కూడా, బ్యాక్ సైడ్ ట్యాజిల్స్ కూడా మనకి క్లాత్ ట్యాజిల్సే కావాలన్నారు. సో అందుకని నెక్ అయితే ఇట్లా డ్రా చేసాము.
ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం డ్రా చేసుకుందాం. యాక్చువల్గా ఇది ప్రిన్స్ కట్ కాదు, జస్ట్ డైరెక్ట్ డాట్సే. ఇప్పుడు డాట్ కూడా మనకి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రంట్ సైడ్ ఎట్లా డాట్ వేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఎలా డాట్ వేసుకోవాలి అనేది కూడా నేను ఈ కటింగ్ వీడియోలోనే మీకు చూపించేస్తాను. కింద మనం ఎక్స్ట్రా ఉందనుకున్నాం కదా, ఎక్సెస్ అంటే కొంచెం ఈవెన్గా లేదు అనుకున్నాం కదా, సో దాని గురించి మనం అది కూడా కట్ చేసేసుకున్నాము. పైన పావించి కుట్లకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ అరౌండ్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇటు సైడ్ కూడా పావించి ఎక్స్ట్రా పెట్టుకుని కుట్లకి కట్ చేస్తాం. ఒకసారి మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తానికి నేను వేసేస్తున్నాను క్లాత్ అయితే. మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ సైడ్ డాట్ వచ్చేసి ఎలా వేసుకోవాలి, బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఎంత నొక్కోవాలి అనేది ఇందులో మనం మెయిన్ పాయింట్ అదే ఉంటుంది. మనకి డాట్స్ వేసుకున్నా కూడా ఫ్రంట్ షేప్ బాగానే వస్తుంది. అట్లాగే ప్రిన్స్ కట్ అయితే కూడా చాలా బాగుంటుంది. మనకి కస్టమర్కి వచ్చేసి డాట్స్ కావాలన్నారు కాబట్టి మనం ఇలా స్టిచ్ చేస్తున్నాము. ప్రిన్స్ కట్ కావాలి అనుకున్నప్పుడు ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాము. చూసారు కదా, పైన పావించి పెట్టుకుని మనం కట్ చేస్తున్నాము. అలాగే చెప్పాను కదా, ఆర్మ్ దగ్గర కూడా మనం పావించి ఎక్స్ట్రా కుట్లకు పెట్టుకుని కట్ చేస్తాం. చూడండి, కొంచెం ఒక్క పావించి కుట్లకు పెట్టాను చూడండి, పెట్టి ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేసాను. అలాగే కింద నడుము దగ్గర మనం నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి ఎలా కట్ చేస్తాం అనేది కూడా చూడండి. మనకి ఇప్పుడు కొంచెం వరకు మనకి స్ట్రైట్ కట్ చేసి ఇక్కడి నుంచి మనకి కొద్దిగా ఇలా పైకి తీయాలి. అది చూడండి, ఈవెన్గా ఉండకూడదు. ఇక్కడికి వచ్చేసే దగ్గరికి మనకి కొంచెం అట్లా ఒక పావించి అలా పైకి తీసుకోవాలి, పైకి కట్ చేయాలి. కంపల్సరీ అలా కట్ చేయాలి, అప్పుడే మనకి లాంగ్ ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్ విత్ ఎంత పెట్టామో మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేలా రావాలి కాబట్టి మార్కింగ్ వీలర్తో కొంచెం మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి నెక్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం డ్రా చేసుకుందాం. మనం ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్న తర్వాత దాన్ని కూడా మనం ఒక స్క్వేర్ లాగా మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని దాంట్లో మనం రౌండ్ తీసుకోవాలి. మనకి 7 ఇంచెస్ అయితే 7, 8 ఇంచెస్ అయితే 8, 6 అయితే 6 అట్లా మన ఇష్టం, మన మెజర్మెంట్ని బట్టి మనం అలా పెట్టుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం స్క్వేర్ ఇప్పుడు చూసారు కదా, మనం ఒక పలక అంటే మన స్క్వేర్ నెక్ ఎట్లా అయితే డ్రా చేస్తామో అలా డ్రా చేసుకుని ఇప్పుడు దాన్ని మనం రౌండ్ సర్కిల్, మనకి నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అందులోనే పెట్టుకోవాలి. అంటే మనకి పాన్ షేప్ కానీ లేకపోతే వీ షేప్ అట్లా ఏదైనా మనకు ఒక షేప్ కావాలనుకున్నప్పుడు అలా అందులో మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం రౌండ్ షేప్ పెట్టాము. ఫ్రంట్ వచ్చేసి మనం ఆర్మ్లో లో చంక తీస్తున్నాం చూడండి. ప్రతిదానికి బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఫ్రాక్కి కానీ వాటెవర్ దేనికైనా సరే మనం ఫ్రంట్ లో చంక అనేది కంపల్సరీ తీసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, సెంటర్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అటు ఇటు కొంచెం తక్కువ తీసుకోవాలి, పైన వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి. ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ మనం అది కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కడి వరకు డాట్ వేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం చూడండి. సెంటర్ వచ్చేసి మనం 4.5 తీసుకున్నాం. మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి దగ్గర 12 ఇంచెస్ దాకా తీసుకున్నాం. అంటే తన మెజర్మెంట్ని బట్టి, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ మెజర్మెంట్ని బట్టి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ డాట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మనం డాట్ నొక్కితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం 1.5 ఇంచ్ డాట్ తీసుకోవాలి. ఇది 1.5 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి. మనకి బోత్ సైడ్స్ నెక్ మార్కింగ్ ఒకేలా ఉండాలి, ఒకేలా మనం కట్ చేసుకోవాలి. సో అందుకని మార్కింగ్ వీలర్తో కంపల్సరీ నేనైతే మార్కింగ్ పెడతాను, వర్కర్కి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం డాట్ కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం ఒకసారి డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ నెక్ సేమ్ ఉండాలి కాబట్టి, సో బోత్ సైడ్స్, ఎందుకంటే నేను కట్ చేసి ఇచ్చేస్తే మనకి వర్కర్కి మనం ఏం ప్రాబ్లం లేదు. మా వర్కర్ ఒకసారి ఏంటంటే లోడింగ్ పైపింగ్ ఇస్తాడు, సో వాడు ఏంటంటే కటింగ్ వేయొద్దామని అక్కడ మార్కింగ్ వేసేసి ఇచ్చేయండి అంటాడు. సో అందుకని నేను మార్కింగ్ వేసిస్తాను. సో అందుకని ఒకసారి ఏంటంటే మనం మార్కింగ్ వీలర్తో ఒకసారి మార్కింగ్ చేసేసుకుంటే
మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే కట్ చేసి కూడా ఇవ్వచ్చు, కానీ మా వర్కర్ అలా అడుగుతాడు. ఒక్కోసారి నేను అలా ఇస్తాను, ఒక్కోసారి ఇలా ఇస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్కి మనం ఇటు నడుము దగ్గర నుంచి చూడండి 4 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుంటాము. తర్వాత 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని పైకి మనం హైట్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కూడా మార్కింగ్ వీలర్ తోటి మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇటు సైడ్ అటు సైడ్ బోత్ సైడ్స్ కూడా సేమ్ ప్లేస్లో రావాలి డాట్స్ అనేది. సో అందుకని ఇక్కడ కూడా మనం మార్కింగ్ వీలర్తో మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా వర్కర్కి కటింగ్ ఇస్తామంటే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎప్పుడైతే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ అని ఫ్రంట్ది ఫ్రంట్కి అని చెప్పి నేను దాని మీదే కూడా డ్రా చేసి ఇచ్చేస్తాను, అంటే రాసేసి ఇచ్చేస్తాను. కోర్స్ మనం ప్రిన్స్ కట్ అయితే కనుక అలా రాయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి వర్కర్కి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇది రెండు ఒకటే కాబట్టి, అంటే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా జస్ట్ డాట్సే వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం క్లియర్గా తెలియడం కోసం మనం అలా రాసేసి ఇచ్చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్ వచ్చేసి మనకి కొంచెం చాలా లావుగా ఉంది కాబట్టి సో క్లాత్ ఎక్కువే పడుతుంది. మనం చూడండి బాడీకి పైన పట్టు మీద వర్క్ చేసామన్నమాట. సో హ్యాండ్స్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, అలాగే ఫ్రంట్ 1 సైడ్ వర్క్ వచ్చింది. సో ఇది మన ఎంబ్రాయిడరీ వర్కర్ వర్క్ చేశాడు, చాలా బాగుంటుంది ఫినిషింగ్, చాలా బాగా చేస్తాడు అనమాట వర్కరు. సో ఆ కస్టమర్కి ఎలా కావాలి అనేది అడుగుతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ చేస్తాడనమాట. సో అంత బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు. సో ఫ్రంట్ అయితే మనకి ఒక సైడ్ చున్నీ వేసుకుంటాను కదా మేడం, ఒక్కో సైడ్ నాకు వర్క్ సరిపోతుంది, హ్యాండ్స్కి మాత్రం ఆల్ ఓవర్ కావాలని అడిగారు. సో అలాగే వర్క్ చేశాడు. మనకి కింద వచ్చేసి పైనేమో మనం పట్టు క్లాత్తో వర్క్ చేసింది బాడీ వేస్తున్నాము, కిందేమో ఇలా సాటరిన్, దానిపైన అలా వచ్చేసి నెట్ వస్తుంది. మీకు ఫ్రంట్ మనకి పిక్ యాడ్ చేశాను కదా, మీరు ఫ్రంట్ పిక్ చూసే ఉంటారు. సో మొత్తం ఓవరాల్ లుక్ అయితే అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనం మళ్ళీ సాటరిన్ లైనింగ్ ఇస్తున్నాము, కాటన్ లైనింగ్ కాదు సాటరిన్ లైనింగ్ ఇస్తున్నాము. దానికైతే పట్టుకైతే కాటన్ లైనింగ్ ఇచ్చాము, దీనికైతే సాటరిన్ లైనింగ్ ఇస్తున్నాము. మనకి కస్టమర్ ఎలా కావాలంటే అలా ఇస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ కస్టమర్ మనకు మ్యాక్సిమం కాటన్ లైనింగే ఇచ్చేస్తాము. సో తను ఫస్ట్ ఏంటంటే నెట్ ఇద్దాం హ్యాండ్ అని అనుకున్నట్టుంది. సో దాని గురించి సాటర్నే వేయమన్నారు. సో మళ్ళీ వద్దు వర్క్ చేసేయమన్నారు, ఆల్ ఓవర్ వర్క్ చేసేయండి మేడం, నాకు వర్కే కావాలి, ఎన్ని పట్టు మీద వర్క్ చేసేయండి అన్నారు. సో మనకి లైనింగ్ అనేది తక్కువ ఇచ్చారు, 1 మీటర్ ఇచ్చారు కాబట్టి మనకు అది బాడీకి సరిపోయింది. సో ఇప్పుడు నేను హ్యాండ్స్కి వచ్చేసి సాటర్న్ యూజ్ చేస్తున్నాను. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, సాటర్న్ యూజ్ చేసేయమన్నారు. సో సాటర్న్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఏదైనా సరే ఫస్ట్ ఈవెన్గా ఉందా లేదా అనేది క్లాత్ చూసుకోవాలి. నేను ప్రతి దుక్కున మీకు చెప్తాను, కింద సమానంగా చూసుకున్న తర్వాత పావించి కుట్లకు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ప్రతి దుక్కున కూడా. అది మీరు హ్యాండ్స్కైనా బాడీకైనా వాటెవర్ దేనికైనా సరే. సో ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని, మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆర్మ్ అయితే సరిపోదు. సో మళ్ళీ మనం మొక్క అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆర్మ్లు వచ్చేసి మనకి 20 ఇంచెస్ వచ్చింది. 20 ఇంచెస్ అంటే మనకి 20 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ రావాలి. ఒక సైడ్ వచ్చేసి 10 ఇంచెస్ రావాలి, మళ్ళీ మనకి 2 ఇంచెస్ ఖర్చుకు కావాలి, అంటే ఓవరాల్గా వచ్చేసి మనకి 12 ఇంచెస్ కావాలి మనకి ఆర్మ్ అరౌండ్ వచ్చి ఖర్చుతో కలిపి. సో మనకి ఇప్పుడు మొక్క సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి వేసాము. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి మొక్క అటాచ్ చేస్తాం అనమాట. మీకు హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా అది కూడా క్లియర్గా నేను ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ, మీరు చూడలేదేమో, మేబీ చూడండి, చెక్ చేయండి వీడియో. ఇది కొంచెం లెందీగానే ఉంది కానీ క్లియర్గా ఉంటుంది. మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, 3.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ డౌన్ పెట్టుకుని ఇప్పుడు నేను ఆర్మ్ అరౌండ్ డ్రా చేస్తాను. అరౌండ్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ అరౌండ్ అంతా కూడా నేను చెక్ చేస్తాను, మనకి అనుకున్నట్టు 10 ఇంచెస్ వచ్చిందా లేదా, 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి వచ్చిందా లేదా అనేది ఆర్మ్ అరౌండ్ చెక్ చేస్తాను. అలాగే ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాము, ప్లస్ మళ్ళీ 2 ఇంచెస్ మనం ఖర్చుకు పెట్టుకుంటున్నాం. మనకి ఈ కస్టమర్ ఎవరి హ్యాండ్ లూజ్ని బట్టి వాళ్ళ హ్యాండ్ లూజ్ పెట్టుకుని 2 ఇంచెస్ కంపల్సరీ ఖర్చుకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ మనకు ఒక 3 ఫ్రాక్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి. చాలా బాగుంది ఫిట్టింగ్ అని, బర్త్డే ఉందంట. సో మళ్ళీ 3 ఫ్రాక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది, చాలా సాటిస్ఫై అయ్యారు కస్టమర్ అయితే. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మనకు ముక్క పడుతుంది కదా, ఆ ముక్క మనం కట్ చేసుకుందాం. మనకి హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ లోచంగ్ కూడా తీసుకోవాలి, అది కూడా మర్చిపోవద్దు. మనకి బ్లౌజ్కైనా, ఫ్రాక్కైనా, డ్రెస్కైనా, దేనికైనా సరే మనకి ఫ్రంట్ హ్యాండ్కి కంపల్సరీ లోచంగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇదంతా కూడా ఒరిజినల్ పార్ట్ కట్ చేసేసుకుందాము. ఒరిజినల్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత కింద అంబ్రెల్లా గేర్ ఎలా కట్ చేయాలనేది కూడా చూద్దాం. వీడియో కొంచెం లెందీగానే ఉంది, సో మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంబ్రెల్లా గేర్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు అంబ్రెల్లా గేర్ కోసం అయితే మనం సాటిన్ తీసుకున్నాము. సాటిన్ పైన మనకి నెట్ వస్తుంది, చూస్తారు కదా. సాటిన్ తీసుకున్నాము. యాక్చువల్గా ఈ సాటిన్ వచ్చేసి మొత్తం 5 మీటర్స్ తీసుకున్నాము. పై బాడీకి వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాము. పట్టు క్లాత్ వచ్చేసి ఇది కింద వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాము. మనకి ఇది ఇలాగా సమోసా ఫోల్డింగ్ అంటారు యాక్చువల్గా చాలామంది దీన్ని. మనం ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని నడుము లూజ్ మనం చెక్ చేసుకోవాలి. అలాగే హైట్ మనం పైనుంచి ఫ్రాక్ మనకి పైనుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు ఎంత ఉందో మనం మొత్తం అంతా చెక్ చేసుకుని అప్పుడు దాంట్లో మనం బాడీ లెంత్ ఎంత తీసామో దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. దాన్ని సపరేట్ చేసినట్టు ఇప్పుడు మనం 16 ఇంచెస్ బాడీ లెంత్ తీసాము, అది ఇప్పుడు సపరేట్ చేసేసి మిగిలిన మనకి ఫుల్ ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీది బాడీ ఫుల్ వచ్చేసి ఇప్పుడు 55 అలా వచ్చింది అనుకోండి, మనం మిగిలిన 40 ఇంచెస్ మనం ఫుల్ కింద లెంత్ పెట్టుకోవాలి. సో అలాగే ఇప్పుడు మనం దీనికి 16 ఇంచెస్ తీసాము, మిగిలిన లెంత్ అంతా పెడుతున్నాము. చూడండి ఇక్కడ నడుము లూజ్, యాక్చువల్గా మనం ఇప్పుడు కొలిసేది నడుము లూజ్ అనమాట. నడుము మనకి ఎక్కడికి వస్తుంది ఎంత ఉందో ఒకసారి అరౌండ్ మొత్తం చెక్ చేద్దాము.
చూసారు కదా 13.5 వచ్చింది. 13.5ని మనం ఇప్పుడు 4 భాగాల మీద చూసుకొని 13.5 తీసుకున్నాం అనమాట. ఫార్టీ వన్ అంటే మనకి పైన 16 తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 41, మనకు 1 ఇంచ్ ఎలాగా కుట్లకి వెళ్ళిపోద్ది. చూసారు కదా, అలా మనం రౌండ్గా మొత్తం మార్క్ చేసుకోవాలి, చాలా నీట్గా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంబ్రెల్లా గేర్ మొత్తం అరౌండ్ అంతా కూడా అలాగే మనం మార్క్ చేసుకోవాలి. మనకి 40 ప్లస్ పైన 16 అంటే మనకి అరౌండ్ వచ్చేసి 50, అంటే మొత్తం మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 51 వచ్చిందనమాట. 51 ఇక్కడ 1 ఇంచ్ మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాం కదా, అంటే 41 పెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్ మనకి పైన పావించి కింద పావించి కుట్లకి వెళ్ళిపోద్ది. సో మనకి టోటల్ వచ్చేసి 51 ఇంచెస్ మనకి ఫ్రాక్ లెంత్. అందులో మనం 16 ఇంచెస్ బాడీ తీసుకున్నాము. మిగిలిన 40 ఇంచెస్ కూడా ఇప్పుడు అంబ్రెల్లా గేర్ కట్ చేస్తున్నాం. మనం అంబ్రెల్లా గేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఎవరైనా చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి అటు సైడ్ ముక్క తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు అక్కడ కూడా మనం ముక్క యాడ్ చేసుకోవాలి. ఈ మిగిలిన ముక్కని మనకి అక్కడ వేసి వర్కరు నీట్గా కట్ చేస్తాడు. మనకి ఇప్పుడు ఫినిషింగ్ అనేది అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, అందులో నాకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ పెట్టాను. నేను చాలా సాటిస్ఫైగా ఉన్నారు. సంక్రాంతి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు అందరూ ఫిట్టింగ్. చూసారు కదా, క్యాన్ అయితే ఎంత ఉందో, అన్ని క్యాన్ లెహంగాలు చాలా కుట్టాలి. ఇప్పటికీ 10 ఎన్నో కుట్టాము. ఇప్పుడు అందరూ క్యాన్ లెహంగాలు చాలా ఎక్కువ కుట్టించుకుంటున్నారు. అంటే ప్రతి ఫ్రాక్కి మనం క్యాన్ యాడ్ చేయకుండా సపరేట్గా ఒక లెహంగా అయితే లెహంగా లోపలికి ఒక లంగాలా కుట్టించేసుకుంటున్నారు, క్యాన్ లంగా సపరేట్గా. మనం అలా జాయిన్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు అలా జాయిన్ చేసేసుకోవాలి. మన స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను. వాయిస్ ఇచ్చిన ఇవ్వకపోయినా కంపల్సరీ పెడతాను, టైం ఉంటే వాయిస్ ఇస్తాను. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకుందాం. చూసారు కదా, ఒరిజినల్ పార్ట్ అయితే మొత్తం మనం ఇది వచ్చేసి యాక్చువల్గా మనం ఇప్పుడు ఇందాక 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం, అంటే 2 ఫోల్డింగ్స్ తీసి ఇంకో ఫోల్డింగ్ క్రాస్ చేసాం. కానీ ఇది అంబ్రెల్లా గేర్ చాలా ఎక్కువ కావాలన్నారు. సో దాని గురించి ఇది 8 ఫోల్డింగ్స్ అనమాట. 8 ఫోల్డింగ్స్ మీద మనం కట్ చేస్తున్నాం. 8 ఫోల్డింగ్స్ అంబ్రెల్లా గేర్ అంటే మనకి గేరా వచ్చేసి చాలా ఎక్కువ వస్తుంది. ఇది వీడియో నేనే తీసాను కదా, అందుకే కొంచెం క్లియర్గా తీసినట్లేను. చూసారు కదా, పైన పొరలే 4 ఉన్నాయి, మనకి కింద ఒక 4 వచ్చినాయి. అంటే మొత్తం 8 ఫోల్డింగ్స్ మీద మనకి ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ అనేది అవుతుందన్నమాట. అసలు చాలా గేర్ వచ్చింది ఫ్రాక్ అయితే. ఇప్పుడు మనం దానికి లోపల సాటర్న్కి నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా నడుము లూజ్ అంతే తీసుకోవాలి. చూసారు కదా, 8 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి మనం 7 ఇంచెస్ తీసుకున్నాము. 7కి కొంచెం తక్కువే వస్తుంది. అక్కడ మనకు సైడ్ ప్లెయిన్ నెట్ వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ పెట్టాడు వర్కరు. ప్లెయిన్ నెట్ కూడా మనం కట్ చేసేస్తాం, ప్లెయిన్ నెట్ వాడమన్నమాట. సో సైడ్ ఉన్న ప్లెయిన్ నెట్ అంతా కూడా తీసేస్తాం. కింద మనకు ప్లెయిన్ నెట్ వచ్చింది, దాన్ని కూడా కట్ చేసేస్తాము. మనకు సాటర్న్ 41 పెట్టాం కాబట్టి ఇది ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాము. అంటే కొంచెం ఈవెన్గా వచ్చినా రాకపోయినా దాన్ని మళ్ళీ కట్ చేయడానికి.
మా వర్కర్ ఎగ్జాక్ట్గా 41 పెడుతున్నాడు చూసారా, నేను 42 పెట్టమంటుంటే. ముక్క యాడ్ చేస్తాడు కదా, మేబీ అప్పుడు అడ్జస్ట్ చేస్తాడేమో చూద్దాం. సెవెన్ ఇంచెస్ 8 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నాం, అది గుర్తుపెట్టుకోండి. మీ నడుమును బట్టి మీరు తీసుకోవచ్చు. గేర్ ఎక్కువ కావాలి అంటే ఇలా 8 ఫోల్డింగ్స్ వేసుకోవచ్చు అనమాట. కొంచెం కష్టపడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కట్టుకున్న తర్వాత, మనకు ఫిట్టింగ్ బాగున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఆ ప్లెయిన్ కూడా తీసేస్తాము. ఇక్కడ కూడా ప్లెయిన్ క్లాత్ తీసేస్తున్నాను చూడండి. ఆ కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉన్నా మనకి ఇప్పుడు అది ముక్క అటాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అక్కడ 4 ఫోల్డింగ్స్ మీద, ఇప్పుడు 8 ఫోల్డింగ్స్ కాబట్టి 4 ఫోల్డింగ్స్కి మనం ముక్కలు అతకాల్సి వస్తుంది. ఇందాక సాటర్న్కి మనం 2 ఫోల్డింగ్స్కి ముక్కలు అతికేమో. ఈ కటింగ్ అయితే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరేనా? ఓకే.